నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. వేద పండితుల ఆశీర్వాదాలు గజమాలతో వేమిరెడ్డి కావ్యాలకు అపూర్వ స్వాగతం లభించింది. కావలి అంబేద్కర్ నగర్ వాసులు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలికి విచ్చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వందలాది మంది అభిమానులు, కాలనీ వాసులు సంప్రదాయ రీతిలో హారతులిచ్చి స్వాగతం పలికారు. స్థానిక ప్రజానికం తమ ఆత్మీయ అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణంగా తమ నివాసాలకు ఆహ్వానించి సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు మరో 2 నెలల్లో రాష్ట్రంలో చీకట్లను పారద్రోలే చంద్రోదయం రానుందని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చెప్పినాడు. ఇదే మనకి ఎన్డీఏ సపోర్ట్ తోటే మనం మన ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి వాళ్ళ సహాయం కూడా ఉంటుంది. బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు, అట్టే సెంటర్ నుంచి వాళ్ళ సహాయం ఉంటుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని నేను చెప్పేది ఒకటే, మీరందరూ కష్టపడి, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మనము రేపు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాం, అందరం బాగుంటాం. సో మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడి సైకిల్ గుర్తుకి గెలిపించే బాధ్యత మీ అందరిది. మీ అందరంటే తెలుగుదేశం ఈ కూటమి అందరం కలిసికట్టు కష్టపడాలా. ఈ ఎలక్షన్ గెలవాలంటే చిన్న పని కాదు. మనందరం కానీ కలవకుండా ఎవరిదో వాడు పడితే పడుకు చాలా ఇబ్బంది పడతాం. సో మళ్ళీ ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది, కష్టపడి ఈ ఎలక్షన్ నన్ను గెలిపించాలని, నాతో మమేకం కావాలని మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, నేడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఫ్రంట్గా ఏర్పడిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే నిమిత్తం, మన రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టే నిమిత్తం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. ముందుగా మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు, పార్టీలు పక్కన పెడితే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మనందరం కూడా మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన బిడ్డల జీవితాలను మార్పులు తెచ్చుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ పరంగా మీరు, జనసేన పరంగా జనసేన వాళ్ళు, తెలుగుదేశం పరంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసుని సంహరించడం కొరకు శివుడు, విష్ణువు, బ్రహ్మలుగా 3 కలిసి ఈ రోజున సమిష్టిగా ఏర్పడి ఒక రాక్షస సంహారం కోసం ఏర్పడినట్లయితే ఈ సందర్భంలో ఈ ఫ్రెండ్ తరఫున కావలికి అభ్యర్థిగా తెలుగుదేశానికి కేటాయించడం, తెలుగుదేశం అభ్యర్థిగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు లోకేష్ గారు నన్ను ప్రతిపాదించడం, నాకు వారి సర్వదా మీ అందరి సమక్షంలో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను పల్లి ప్రాంతానికి చెందినటువంటి వాడిని, వ్యవసాయానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన వాడిని, నిరంతరం కూడా మేము ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా వ్యవసాయం మీద మక్కువ ఉంది. అందుకని నేను ఉదయగిరికి టికెట్ అడగడం జరిగింది. పల్లె ప్రాంతాలకు సేవ చేయాలని ఒక ఆలోచన నాకుంది. రైతులందరికీ కూడా నీళ్లు అందించినా, డ్రింకింగ్ వాటర్ అందించినా, మంచి కరెంట్ ఇచ్చి రోడ్లు ఏర్పాటు చేస్తే పల్లె ప్రాంతాలు ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం అనేది ఇప్పుడు కూడా వలసలతో ఉంది. అందుకని ఉదయగిరి టికెట్ నేను అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కావల్లో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి చేసే అరాచకాలు, ప్రతాప్ రెడ్డి చేసే నిర్ణయాలు చాలా ప్రజలకు కంటతింపుగా ఉన్నాయి. తప్పకుండా స్థానికంగా నివాసం ఉండి నిద్రలేసి ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా కావలిలో నువ్వు పోటీ చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన మీదటే నేను కావలికి రావడం కూడా జరిగింది. ఈ రోజున ప్రజల ఆశీస్సులు, కావలి పట్ల ప్రజలు చూసే ప్రేమ, అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా చూపించేటువంటి ప్రేమతో ఈ రోజున కావలిలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీ అందరి సమిష్టి కృషి మీద మనందరం కూడా తెలుగుదేశాన్ని గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ప్రత్యేకంగా మధ్యలో ఆయనకి ఇచ్చి మాట్లాడి మనందరికీ కూడా అన్ని చెప్పేసి ఆయన వెళ్తారు. కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.